హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 75. తన కడుపులో ఉన్న బేబీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు సహస్ర, కవిత. అదే సమయంలో అక్కడికి మాలతి రావడంతో ఆమె వాళ్ళు మాట్లాడుకుందంతా విన్నదేమోనని భయపడుతూ షాక్ అవుతారు. వాళ్ళిద్దరూ వెంటనే ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ మాట్లాడబోతుంటే వాళ్లను ఆగమని చెప్పి చెయ్యెత్తి సైగ చేసి, నన్ను నిద్రపుచ్చి మీ ఇద్దరు ఏం కబుర్లు చెప్పుకుంటున్నారు, నన్నెందుకు ఇగ్నోర్ చేశారు అని అడిగింది. ఆ మాటతో ఆమె ఏమీ వినలేదని ఇట్టే పసిగట్టిన సహస్ర, కవిత ఇద్దరూ రిలీఫ్ ఫీల్ అవుతూ వెర్రిగా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు. అక్కడితో ఇక ఆ టాపిక్ కట్ అయిపోయింది. ఇక ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన రుద్రని వాళ్ళమ్మ హాల్లోనే ఆపుతూ, రుద్ర, ఏంటి నువ్వు చేసింది? అసలు ఆఫీస్లో అలా ఎలా అనౌన్స్ చేస్తావు? ఇంకా నేను ఒప్పుకోందే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అందరికీ చెప్పాల్సిన అవసరం ఏంటి అని అడిగింది వసుంధర. ఆ ప్రశ్నకు రుద్ర ఒక క్షణం ఆశ్చర్యంగా చూసి, అప్పుడే న్యూస్ నీ వరకు వచ్చిందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మమ్మీ? ఆఫీస్లో ఎంప్లాయీస్తో నువ్వు అంతలా టచ్లో ఉన్నావా అని అనుమానంగా అడిగాడు రుద్ర. ఇప్పుడు మ్యాటర్ అది కాదు రుద్ర, నువ్వు ఎందుకు సిచ్యువేషన్ను ఇంత కాంప్లికేట్ చేశావో అది చెప్పు అని అడిగింది వసుంధర. ఇందులో నేను కాంప్లికేట్ చేసింది ఏమీ లేదు మమ్మీ, అక్కడ సిచ్యువేషన్ అలా మారింది. నా గురించి, సహస్ర గురించి కావాలని ఎవరో రూమర్స్ క్రియేట్ చేశారు. అలాంటప్పుడు ఆ రూమర్స్కి చెక్ పెట్టాలి కనుక నేను ఆ పని చేశాను. అయినా ఎలాగూ జరగబోయేది కూడా ఇదే కదా, సో అందరికీ చెప్పడంలో తప్పే ఉంది. ఇక ఈ విషయం గురించి మన ఇద్దరి మధ్య డిస్కషన్ అనవసరం అని చెప్పి ఆ టాపిక్ను అక్కడితో క్లోజ్ చేసి, అంతలోనే ఈరోజు నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళొచ్చావు మమ్మీ అని అడిగాడు రుద్ర. నేను వెళ్ళలేదు, నువ్వు పెట్టే ఈ తలనొప్పులతోనే నా హెల్త్ అంతా పాడవుతోంది. ఇక మామయ్య గారిని నేనెలా చూసుకోగలుగుతాను అని చెప్పి విసురుగా తన రూంలోకి వెళ్ళిపోయింది వసుంధర. దాంతో రుద్ర వెనక్కి తిరిగి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ తాతయ్యను చూసి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి పడుకోబోతూ వెంటనే సహస్రకి ఫోన్ చేశాడు. అప్పటికి ఇంకా ఆలోచనల్లోనే మునిగి తేలుతున్న సహస్ర ఆ కాల్ లిఫ్ట్ చేయాలని అనుకోలేదు. కానీ తాను కాల్ లిఫ్ట్ చేయకపోతే అతను డైరెక్ట్గా ఇంటికే వస్తాడని గుర్తొచ్చి కట్ అవ్వబోతున్న కాల్ని వెంటనే లిఫ్ట్ చేసింది సహస్ర. హాయ్ సహస్ర, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ నౌ? డిన్నర్ ఫినిష్ అయిందా అని కూల్గా అడిగాడు రుద్ర. యా, ఐఎమ్ ఓకే సార్, జస్ట్ నౌ డిన్నర్ చేసేశాను అని చెప్పింది సహస్ర. ఓకే, ఇంతకీ హాస్పిటల్లో చెకప్కి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగాడు రుద్ర. అసలే అన్యమనస్కంగా ఉన్న ఆమె, చెకప్ ఎందుకు సార్ అని అంది. అదేంటి, ఈ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి, బేబీ బాగుందో లేదో స్కాన్ చేయించుకోవాలి, నీ హెల్త్ కోసం, బేబీ హెల్త్ కోసం మెడిసిన్స్ వాడాలి కదా, ఆ మాత్రం తెలీదా అని అన్నాడు రుద్ర. ఓ గాడ్, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, నాకే ఇంట్రెస్ట్ లేని బేబీ మీద ఈయనకెందుకో ఇంత ఇంట్రెస్ట్ అని మనసులోనే అనుకున్న సహస్ర, ఈ వీకెండ్కి వెళ్తాను సార్ అని చెప్పింది. అప్పటి వరకు ఎందుకు, రేపు మార్నింగే నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాను, నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకో అని చెప్పాడు రుద్ర. ఇక ఆ విషయంలో ఆమె అతనితో పెద్దగా డిస్కషన్ చేయాలని అనుకోకపోవడంతో ఓకే సార్, థ్యాంక్స్ అని చెప్పింది సహస్ర. ఆ తర్వాత ఇంకా ఆమెను ఏం అడగాలో తెలియని రుద్ర సైలెంట్గా ఉండడంతో అతనితో అప్పటికే ఇంకేం మాట్లాడాలనిపించకపోవడంతో సహస్ర కూడా, సార్ ఇక నేను రెస్ట్ తీసుకోవాలి, ఉండనా అని అడిగింది. ఆ మాటతో ఆర్ యు ఓకే సహస్ర, పోనీ నేను ఇప్పుడే రానా, హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు రుద్ర. నోను సార్, ఐఎమ్ ఓకే, ప్రజెంట్ నా హెల్త్ అంతా బాగాలేదు, ఎప్పుడూ ఇలాగే కొంచెం నీరసంగా ఉంటుంది అంతే, అయినా ఈ టైంలో ఇది కామనే కదా అని అంది సహస్ర. ఓకే, అయితే రెస్ట్ తీసుకో, ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఏ టైంలో అయినా సరే నాకు కాల్ చేయి, నేను వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రుద్ర. దాంతో కట్టయిన ఫోన్ వైపు అయోమయంగా చూసిన సహస్ర, ఈయనేంటి ఇలా చేస్తున్నాడు, నేను ప్రెగ్నెంట్ అయితే బహుశా నాకు హస్బెండ్ అయి ఉంటే కూడా ఇతను ఇలాగే బిహేవ్ చేసేవాడా? ఓ గాడ్, పిచ్చి ప్రేమ, ఇంత ప్రేమ ఉంటుందా? అసలు ఈయన ప్రేమని యాక్సెప్ట్ చేయడమే కష్టంగా ఉంది, అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా ప్రేమ కురిపిస్తుంటే నాకెందుకో కొంచెం చిరాకు తెప్పిస్తోంది, ఇతన్ని కంట్రోల్లో పెట్టడం ఎలా? ఇంకా నయం, నీతో పాటు రేపు ఉదయం నేను కూడా హాస్పిటల్కి వస్తానని లేదు,
అని మనసులోనే అనుకుంది సహస్ర. సరిగ్గా అప్పుడే ఆమె కోసం పాలు తీసుకొని ఆ గదిలోకి వచ్చింది కవిత. అవి చూసిన సహస్ర, ఆంటీ, ఇప్పుడు ఈ పాలెందుకు? నేను పాలు తాగనని మీకు తెలుసు కదా, నాకు వాటిని చూస్తేనే కడుపులో తిప్పేస్తూ ఉంటుంది అని మొహం చిరాగ్గా పెట్టింది. అలా అంటే ఎలా? ప్రజెంట్ నువ్వు ప్రెగ్నెంట్ సహస్ర, ఇలాంటివన్నీ తప్పవు. ఖచ్చితంగా నువ్వు రోజు గ్లాస్ పాలు తాగాలి. అది నీకు, నీ కడుపులో ఉన్న బేబీకి కూడా మంచిది అని చెప్పి ఆమె నోటి దగ్గరికి పాలు తీసుకువెళ్ళింది కవిత. అబ్బా ఆంటీ, ఆ స్మెల్లే నాకు నచ్చడం లేదు, ప్లీజ్ అని ఒక అడుగు వెనక్కి వేసింది సహస్ర. లేదు, వామిట్ అయినా పర్లేదులే, నువ్వైతే పాలు తాగాల్సిందే అని బలవంతంగా సహస్రకి పాలు పట్టించింది కవిత. కష్టంగానే వాటిని తాగిన సహస్ర వితిన్ 10 సెకండ్స్లోనే వామిటింగ్ చేసుకోవడానికి హడావుడిగా వాష్రూంలోకి పరిగెత్తింది. అది విని బయట ఉన్న మాలతి హడావుడిగా లోపలికి వచ్చి, ఏంటి సహస్ర, సహస్రకేమవుతుంది? వామిట్నా? ఎందుకు? ఏదైనా ఫుడ్ పాయిజన్ అయిందా అని కంగారుగా అడిగింది. అయ్యో అదేం లేదు మాలతి, బలం కోసం పాలిచ్చాను, అవి తాగి వాంతులు చేసుకుంది అని కూల్గా చెప్పింది కవిత. అయ్యో, తను పాలు తాగదు కదా కవిత, మరెందుకు తనకి బలవంతంగా పాలిచ్చావు అని అంది మాలతి. అరే, తాగుతుందేమో చూద్దామని ఊరికే ఇచ్చాలే, ఇప్పుడేమైంది? జస్ట్ వాంతులే కదా, దానికెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ప్రాబ్లం ఏమీ ఉండదులే అని లైట్ తీసుకుంటూ అంది కవిత. ఏంటో మీ ఇద్దరి కోతి పనులకి అంతు లేకుండా పోతుంది అని శుభ్రంగా సహస్ర మొహం కడిగి ఆమెను తీసుకొచ్చి బెడ్పై కూర్చోబెట్టింది మాలతి. అప్పటికే తేరుకున్న సహస్ర, సరే ఇక మీరు వెళ్ళండి, నేను పడుకుంటాను అని బెడ్పై వాలింది. దాంతో సహస్ర మీద బెడ్షీట్ కప్పి లైట్ ఆఫ్ చేసి కవితను తీసుకొని ఆ రూంలో నుంచి వెళ్ళిపోయింది మాలతి. పడుకున్న సహస్రకి కంటికి ధారగా నీళ్లొస్తూనే ఉన్నాయి. ఆ బేబీని ఉంచుకోవాలా తీసేయాలా అనే ప్రశ్న ఆమె ముందు కనిపిస్తోంది. ఆ ప్రశ్నకు సమాధానంగా రుద్ర మాత్రమే కనిపిస్తున్నాడు. కానీ ఇలా ఒకరితో తిరిగి తండ్రెవరో తెలియని ఒక బేబీని కడుపులో మోస్తూ ఇప్పుడు రుద్రను పెళ్లి చేసుకోవడం అంటే అది అతన్ని మోసం చేసినట్లే అవుతుంది. ఆ విషయం అతనికి తెలిసినప్పటికీ అతను ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడో సహస్రకి అర్థం కావడం లేదు. అసలది కరెక్ట్ అని కూడా సహస్రకి అనిపించడం లేదు. ఈ ఆలోచనలన్నింటితోనే ఎప్పటికో నిద్రపోయింది సహస్ర. మరోవైపు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెప్పిన టెస్టులు చేయించుకొని మెడిసిన్ తీసుకొని ఆ రోజు ఈవినింగ్కి ఇంటికొచ్చారు అనసూయ, దేవా. ప్రజెంట్ అనసూయ పరిస్థితి పర్వాలేదని డాక్టర్ చెప్పడంతో దేవాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది. కానీ అనసూయ ఆలోచనలు మాత్రం ప్రస్తుతం తన గురించి కాకుండా సహస్ర చుట్టూనే తిరుగుతున్నాయి. అందుకే దేవాతో అన్యమనస్కంగా ఉంటోంది. అది గమనించిన దేవా, ఏమైంది అనసూయ, ఎందుకలా ఉంటున్నావు? ఒంట్లో ఏమైనా నలతగా ఉందా అని అడిగాడు. అదేం లేదు, అయినా ఇప్పుడే కదా ఆల్మోస్ట్ వాళ్ళ హాస్పిటల్లో ఉన్న టెస్టులన్నీ చేయించుకొని వచ్చాం, ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ కూడా చెప్పారు, ఇంకా ఒంట్లో నలతగా ఏముంటుంది నవ్వుతూ అంది అనసూయ. మరి నువ్వెందుకు అలా ఉన్నావు? చాలా డల్లుగా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు, ఏమైంది అని అడిగాడు దేవా. అయ్యో అదేం లేదులే, నేను బాగానే ఉన్నాను అని అంది అనసూయ. లేదు, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి? నీ పిల్లల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? పోనీ వెళ్ళి వాళ్ళని ఇక్కడికి కొద్ది రోజులు తీసుకొచ్చుకుందామా అని అడిగాడు దేవా. ఆ మాటకి ఒక్కసారిగా కోపం తెచ్చుకున్న అనసూయ, ఏ దేవా, నీకేమైనా మెంటలా? మనం గనక ఇప్పుడు వెళ్తే వాళ్ళంతా కలిసి మన ముఖం మీద ఉమ్మేస్తారు. మనకు నచ్చింది మనం చేసినప్పుడు అందరికీ అది కరెక్ట్ అనిపించాలని లేదు కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటికే నా పిల్లలు నన్ను మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు నేను వెళ్ళి చచ్చే ముందు గుర్తు చేయడం అంత అవసరమా? ఎక్కడో ఒకచోట చచ్చిందని ఇప్పటికే అనుకుంటున్నారు కదా, అలానే ఉండనివ్వు అని అంది అనసూయ. ఆ మాట వింటూనే దేవా వెంటనే ఆమె నోరు మూసేస్తూ, ఇదంతా నా వల్లనే కదా, అయినా ఒక ఆడపిల్లకి అందరికంటే ఎక్కువ తన పిల్లలే ఇష్టమంటారు కదా, అలాంటిది నువ్వు నీ పిల్లల్ని కూడా వదిలేసి నా కోసం అలా ఎలా వచ్చేసావు అనసూయ అని అడిగాడు దేవా. ఆ మాటకి చిన్నగా నవ్విన అనసూయ, ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావు, అయినా అది నిజం కాదు దేవా. పిల్లలు జీవితంలో వస్తారు, బోలెడు ఆనందాన్ని ఇస్తారు, ఇక ఆ తర్వాత వాళ్లకు తోడు దొరికాక వాళ్ళు వెళ్ళిపోతారు. లైఫ్ అంతా తోడుండేది కేవలం లైఫ్ పార్ట్నర్ మాత్రమే. ఆ విషయంలో నేను నా హస్బెండ్ కంటే నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, అందుకే నీతో వచ్చేశాను.
నిజమే నువ్వు చెప్పింది కూడా. నా పిల్లలు కూడా అప్పుడప్పుడు నాకు గుర్తొస్తూనే ఉంటారు. కానీ నువ్వు పక్కనుంటే ఆ ఆనందంతో నాకు వాళ్లతో పనుందని అనిపించలేదు అని అంది. ఆమె మాటల్లో కనిపిస్తున్న అంతులేని ప్రేమకు ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉంటాడు దేవా. కానీ ఒకప్పుడు ఆ ఫీలింగ్స్ను అంత త్వరగా బయటికి చూపించలేకపోయేవాడు. కానీ ఇప్పుడు అతడు అంత కఠినంగా ఉండలేకపోతున్నాడు. అందుకే వెంటనే అనసూయని ప్రేమగా హగ్ చేసుకున్నాడు. అనసూయ కూడా అతన్ని హత్తుకొని, నా దగ్గర నీ ఎమోషన్స్ అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి దేవా. ఒకవేళ నేను చచ్చిపోతే ఆ ఎమోషన్స్ అన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయో ఏంటో. అలా అవడానికి వీల్లేదు. నువ్వు ఇంతకు ముందులా రాతి మనిషిలా మారిపోకూడదు. ముందైతే ఆ సహస్రం మీద నీకున్న పగకి ఒక కన్క్లూజన్ ఇవ్వాలి. ఆ తర్వాత నీకో తోడును వెతకాలి అని అనుకుంది అనసూయ. కాసేపటికి ఆమెను వదిలి, సరే అనసూయ, ఇక నువ్వు రెస్ట్ తీసుకో, నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు దేవా. దాంతో అతను వెళ్ళిన వైపే అనుమానంగా చూస్తూ, ఈ మధ్య దేవా ఏంటి నాకు చెప్పకుండా తరచూ పనుంది అంటున్నాడు. అసలేం పనుంది? అది కూడా నాకు తెలియకుండా దేవా చేసే పనేంటి? సహస్ర విషయంలో ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అని ఆలోచనలో పడింది అనసూయ. ఇక సహస్ర విషయానికొస్తే మరుసటి రోజు ఉదయం లేచి హాస్పిటల్కి రెడీ అవుతుంటే అక్కడికి వచ్చిన కవిత, సహస్ర, హాస్పిటల్కి వెళ్దామా, ఒకసారి చెక్ చేయించుకుందాం అని అడిగింది. నేను వెళ్తున్నాలే ఆంటీ, మీరు కూడా నాతో వస్తే మమ్మీకి డౌట్ వస్తుంది అని అంది సహస్ర. అలా అని ఒక్కదానివే ఎలా వెళ్తావే? అయినా ఎన్ని రోజులని మీ అమ్మ దగ్గర ఇది దాయగలవు? దాచిపెడితే ఇది దాగేది కూడా కాదు కదా. దీనికి ఏదో ఒక ముగింపు త్వరగా ఆలోచించు అని అంది కవిత. సరే ఆంటీ, ప్రస్తుతానికైతే హాస్పిటల్కి వెళ్తాను. ఇక అక్కడ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలో ఆలోచిస్తాను అని అంది సహస్ర. సరే, అయినా నిన్నొక్కదాన్ని ఇలా పంపడం నాకు ఇష్టం లేదు. ఒక పని చెయ్యి, నువ్వు ముందెళ్ళు, నేను వేరే ఏదో ఒక పనుందని నీ వెనకే వస్తాను. మనిద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం అంది కవిత. దాంతో సహస్రకి కూడా ఇప్పుడు ఎవరో ఒకరు తోడుంటే బాగుంటుందని అనిపించి, సరే ఆంటీ, ముందు మీరే బయటికి వెళ్ళండి, నేనే నీ వెనక వస్తాను అని అంది. దాంతో అనుకున్నట్లుగానే మాలతితో చెప్పి పనుందని బయటికి వెళ్ళింది కవిత. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి సహస్ర కూడా బయటికి వచ్చింది. ఇద్దరూ అపార్ట్మెంట్ నుండి కిందకు వచ్చేసరికి అక్కడ కారులో వెయిట్ చేస్తూ కనిపించాడు రుద్ర. అతన్ని చూస్తూనే షాక్ అవుతూ, సార్, మీరేంటి ఆఫీస్కి వెళ్లకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చారు అని అడిగింది సహస్ర. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వచ్చాను, ఆంటీ కూడా వస్తున్నారా అని వెనకే వచ్చిన కవితను చూసి అడిగాడు రుద్ర. వస్తున్నారు, బట్ మీరు కారు మాత్రమే పంపిస్తానన్నారు కదా, మళ్ళీ మీరు కూడా ఎందుకు వచ్చారు సార్ అని అడిగింది సహస్ర. అవుననుకో, కానీ బయలుదేరే ముందు నాకెందుకో నేను ఒంటరిగా హాస్పిటల్కి పంపించాలనిపించలేదు, అందుకే నేను కూడా వచ్చేశాను. అయినా ఆంటీ వస్తారని నాకు తెలియదు కదా అని అన్నాడు రుద్ర. ఓకే సార్, అయితే మమ్మల్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి, వచ్చేటప్పుడు మేము క్యాబ్ బుక్ చేసుకుంటాం అంటూ కారెక్కింది సహస్ర. ఆమె పక్కనే కూర్చుంది కవిత. పక్కనే కవిత ఉండడంతో ఇంకా గట్టిగా ఏం మాట్లాడలేకపోయాడు రుద్ర. కానీ సహస్రని తన వెంటే ఉంచుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాలని అతనికి బాగా కోరికగా ఉంది. దాంతో దానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా మరోవైపు సహస్ర మాత్రం మనసులో, నేను అనుకుంటూనే ఉన్నాను ఈయన రాకుండా ఉండడని, అయినా ఈ పిచ్చి ప్రేమతో నన్ను చంపేస్తున్నాడు. అసలు నాకు ఏంటిదంతా? ఈ గోలంతా లేకుండా శుభ్రంగా అబార్షన్ చేయించేసుకొని ఈ సార్ దగ్గర జాబ్ రిజైన్ చేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అని లోపలే ప్లాన్స్ వేసుకుంటూ అంతంతలోనే రుద్రని విసుక్కుంటూ ఉంది సహస్ర. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి ఆమె మూడ్ను అంచనా వేసిన కవిత ఆమె చెయ్యిపై చెయ్యి వేసి, కూల్ సహస్ర, ఈ టైంలో ఫ్రస్ట్రేషన్ రావడం కామన్, నువ్వు ఎక్కువగా ఏది మనసుకు తీసుకోకు, ప్రశాంతంగా ఉండు అని నెమ్మదిగా చెప్పింది. ఈలోగా కార్ హాస్పిటల్ ముందు ఆపాడు రుద్ర. కారు దిగిన సహస్ర, సార్, డాక్టర్ పేరేంటో చెప్పండి, అపాయింట్మెంట్ ఎలాగో తీసేసుకున్నారు కదా, మేము లోపలికి వెళ్తాం అని అడిగింది. నేను కూడా వస్తున్నాను సహస్ర, దగ్గరుండి పరిచయం చేస్తానులే, పద అన్నాడు రుద్ర. ఆ మాటకు సహస్ర సీరియస్గా చూసింది. అయినా రుద్ర పట్టించుకోకుండా, నీ గురించి ఇదంతా చేస్తున్నాను అనుకోకులే,
మా తాతయ్య కూడా ఇదే హాస్పిటల్లో ఉన్నారు. ఆయన కూడా ఒకసారి చూసినట్లుంటుంది కదా అని వస్తున్నాను అని చెప్పి కార్ పార్క్ చేయమని అక్కడే ఉన్న వాలెట్ డ్రైవర్కి కీ ఇచ్చి కారు దిగాడు రుద్ర. ఈయన రాకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ వస్తే ఆశ్చర్యమేముందిలే అని అనుకుంటూ లోపలికి నడిచింది సహస్ర. ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆమెను గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లిన రుద్ర అక్కడున్న నర్స్కి తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అది చూసిన నర్స్ "ఒక్క నిమిషం సార్" అని చెప్పి లోపలున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెంటనే తిరిగొచ్చి సహస్రను లోపలికి తీసుకెళ్ళింది. టెస్ట్ జరుగుతున్నంతసేపు బయట ఉన్న రుద్ర టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు. అతన్ని ప్రతిక్షణం గమనిస్తూనే ఉంది అక్కడే కూర్చున్న కవిత. ఆమెకెందుకో రుద్రను చూస్తుంటే సహస్ర కడుపులో ఉన్న బిడ్డ గురించి అతనికి ఏదైనా తెలిసేమోనని అనుమానంగా అనిపించింది. కానీ ఆ మాటను ఎలా అడగాలో ఆమెకు అర్థం కావడం లేదు. ఇంతలో బయటికి వచ్చిన నర్స్ "సార్, సహస్రగారి వెంట వచ్చిందెవరు?" అని అడిగింది. దాంతో రుద్ర హడావుడిగా లోపలికి వెళ్లబోతుంటే సైలెంట్గా అతనికన్నా ముందే లోపలికి వెళ్ళింది కవిత. ఆమెను ఓ చూపు చూసి రుద్ర కూడా ఆగకుండా ఆమె వెనకే లోపలికి వెళ్ళాడు. అప్పుడు డాక్టర్ "హలో మిస్టర్ రుద్ర, మీరే కదా నా అపాయింట్మెంట్ తీసుకుంది. ఈ అమ్మాయి మీకేమవుతుంది? మీ వైఫా?" అని అడిగింది డాక్టర్. దాంతో అతను ఏం చెప్పాలో అర్థం కానట్లుగా అవునన్నట్లు కాదన్నట్లు అడ్డంగా నిలువుగా తలను ఊపాడు. వెంటనే సహస్ర అందుకుంటూ "లేదు మేడం, ఆయన నా బాస్, నేను ఆయన పర్సనల్ అసిస్టెంట్ని మాత్రమే" అని ఒత్తి పలుకుతూ చెప్పింది సహస్ర. ఆ మాటకు ఆమెను సీరియస్గా చూసిన రుద్ర "ఎనీ కాంప్లికేషన్స్ డాక్టర్?" అని అడిగాడు. "నో మిస్టర్ రుద్ర, షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ కడుపులో ఉన్న బేబీ కూడా బానే ఉంది. నెక్స్ట్ మంత్ ఒకసారి వస్తే స్కాన్ చేద్దాం" అని చెప్పింది డాక్టర్. "ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీరు ఈ విషయం చెప్పాల్సింది ఆయనకు కాదు, నాకు లేదా మా ఆంటీకి. నేను ఈ బేబీని క్యారీ చేయాలనుకోవడం లేదు. అబార్షన్ చేయించుకుందాం అనుకుంటున్నాను" అని అంది సహస్ర. ఆ మాటకు డాక్టర్ ఏదో చెప్పబోతుండగా ఒక్కసారిగా "వాట్? అబార్షన్ ఏంటి?" అని కోపంగా లేచాడు రుద్ర. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కవిత ఆ ఇద్దరిని మార్చి మార్చి చూస్తోంది. అప్పుడు సహస్ర "సార్, ఇది నా పర్సనల్ విషయం. ప్లీజ్ మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి" అని అంది. "ఇది నీ పర్సనల్ విషయం అని నాకు తెలుసు సహస్ర, నేను కాదనడం లేదు. అయినా అబార్షన్ చేయించుకోవడం ఏంటి? అలా ఎలా బేబీని చంపేస్తావు నువ్వు? ఆ హక్కు నీకెవరిచ్చారు?" అని అడిగాడు రుద్ర. "నా బేబీ నా ఇష్టం సార్, నేను ఏమైనా చేసుకుంటాను. మధ్యలో మీరు మాట్లాడకండి. ఈ బేబీని క్యారీ చేయాలంటే సఫర్ అవ్వాల్సింది నేను" అంది సహస్ర. "నువ్వు సఫర్ అవ్వకుండా నేను చూసుకుంటానంటున్నాను కదా, ఇంకేంటి ప్రాబ్లం?" అంతే కోపంగా అడిగాడు రుద్ర. "మీరెవరు సార్ అసలు నా బేబీని చూసుకోవడానికి? అసలు అలా చూసుకోవాల్సిన అవసరం మీకేంటి?" అని క్వశ్చన్ చేసింది సహస్ర. "చెప్పాను కదా, నాకు నువ్వంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే బేబీని కూడా చూసుకుంటాను" అని అంతే క్లియర్గా చెప్పాడు రుద్ర. "అంత ఇష్టం అవసరం లేదు సార్. ఈ బేబీ ఎవరి రక్తమో వాళ్ళు చూసుకోవడమే కరెక్ట్. ఇలా ఎవరు పడితే వాళ్ళు చూసుకోకూడదు. అండ్ ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితులు ఏవీ నాకు నచ్చలేదు. అందుకే ఈ బేబీని నేను ఎట్టి పరిస్థితుల్లో మోయాలనుకోవడం లేదు" అని గట్టిగా చెప్పింది సహస్ర. "షటప్ సహస్ర, ఈ బేబీ విషయంలో నీకెంత హక్కుందో ఆ బేబీ తండ్రికి కూడా అంతే హక్కుంటుంది. అతని పర్మిషన్ లేకుండా నువ్వెలా అబార్షన్ చేయించుకుంటావు?" అని దబాయింపుగా అడిగాడు రుద్ర. ఆ మాట వినగానే సహస్ర ఒక్కసారిగా నవ్వి "హక్క? ఎవరికి సార్ హక్కు? ఎందుకుంటుంది హక్కు? అసలు వాడెవడో నాకే తెలీదు. అలాంటి వాడి బిడ్డని నేను కడుపులో మోయాలని ఎలా అనుకుంటాను? ఇక ఈ విషయంలో మీరు అడ్డు రావద్దు. ఇప్పటి వరకు మీరు చేసిన హెల్ప్ చాలు" అని గట్టిగా చెప్పి "డాక్టర్, నాకు ఈ మెడిసిన్స్ ఏమీ వద్దు. అబార్షన్ అవడానికి మెడిసిన్ ఇవ్వండి" అని అడిగింది సహస్ర. ఆ మాటతో కోపం వచ్చిన రుద్ర "డాక్టర్, మీరు తన మాట వినకండి. ఆ బేబీని చంపడానికి వీల్లేదు" అని చెప్పి వెంటనే సహస్ర చెయ్యి పట్టుకొని "ముందు నువ్విలరా" అంటూ ఆమె మెడికల్ ఫైల్ కూడా తీసుకొని ఆమెను బయటికి లాక్కొచ్చాడు రుద్ర. బయటికి రాగానే అతని చేతిని గట్టిగా వదిలించుకున్న సహస్ర వెంటనే అతన్ని లాగిపెట్టి కొట్టబోయింది. కానీ ఆమె చేతిని గాల్లోనే ఆపేసిన రుద్ర ఒక్కసారిగా విసిరికొట్టి వెంటనే తిరిగి ఆమెను లాగిపెట్టి చెంపపై కొట్టి "నా పర్మిషన్ లేకుండా నా బిడ్డని పుట్టకుండాని చంపే హక్కు నీకెవరిచ్చారు?" అని అడిగాడు. ఆ మాటతో షాక్ అయిన సహస్ర
తానేం విందో అర్థం కానట్లుగా ఒక్కసారిగా నోరు తెరుచుకొని రుద్రవైపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.